సంధ్యా థియేటర్ ఘటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ఇక సామాన్యులకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలుస్తూ ఉంటే ప్రతి పక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఫైర్ అయ్యారు. చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, సినీతారులు చట్టాలకు లోబడి నడుచుకోవాలని అంటున్న పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సంధ్యా థియేటర్ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతుంది. వైపు అల్లు అర్జున్ ఇంటిపై దాడి కావచ్చు, అల్లు అర్జున్ అరెస్ట్ అంశం పైన కూడా పూర్తిగా పొలిటికలైజ్ మారిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. వైపు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ప్రధాన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, ప్రధానంగా బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి అల్లు అర్జున్ పైన దాడికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతోనే దాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో అగాధం చోటు చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అల్లు అర్జున్ కి దాడి పట్ల కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతోనే జరిగిందని విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? ఆయన కేంద్ర మంత్రి లెక్క ఉండి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన యొక్క వ్యక్తిగత గౌరవాన్ని కూడా తెలంగాణ సమాజంలో కించపరుచుకునే విధంగా ఉన్నాయి. ఎందుకనంటే నిన్న పోయి అక్కడ ఆయన ఇంటి ముంగట పోయి ఎవరైతే నిరసన దాడి చేసినటువంటి వ్యక్తులు ఓయూజేఏసీ నుంచి వచ్చినామని పేరు పెట్టుకొని మరీ చేసిరు. చేసినాక కూడా మీరు ఇట్లా మాట్లాడితే అది మీ సంస్కారానికి వదిలిపెడతాం ఇక మేము. ఎందుకనంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు తప్పు చేసినా కూడా సహించేది లేదని చెప్పి చాలా స్పష్టంగా మా ప్రభుత్వం యొక్క వైఖరి తెలియజేసినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరి అసెంబ్లీ సాక్షి కూడా ఆయన చెప్పినటువంటిదే అది. ఇదే కిషన్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ తొట్టి వాళ్ళగానే ఇంత రెస్పాండ్ అవుతుండు కదా, మరి ఆ రోజు రేవతి అనేటటువంటి అమ్మాయి చచ్చిపోతే ఎందుకు రెస్పాండ్ కాలే? అల్లు అర్జున్ ఇంటికాడ తొట్టి వాగులనేమో ఇంతమంది అవుతారు. వాస్తవానికి అది కూడా తప్పు. దాని మీద కూడా కేసు చేయమన్నాం, డీజీపీ గారిని ఆదేశించినాం. ఎవరైనా కూడా విధ్వంసాలు కానీ లేకపోతే హింసాత్మకమైనటువంటి ఘటనలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. అండ్ ఇంకొకటి, ఇట్లాంటివి మేము ఎప్పుడు కూడా ఎంటర్టైన్ కూడా చేయము. అండ్ వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా డీజీపీ గారికి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద విచారణ జరిపి బాధ్యుల మీద అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జరిగింది. సో ఇంత పారదర్శకంగా మేము ఉన్నాక కూడా బురద రాజకీయం చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, మీరు ఎటుపక్క సినీ తారల పక్కన, తెలంగాణ సమాజం పక్కన, మీరు ఎటుపక్క నిర్లక్ష్యంతో అమాయకులని చంపినోడి పక్కన, లేకపోతే బలి పశువులు అని చెప్పి విగత జీవులు లెక్క మారినటువంటి అమాయకుల పక్కన, మీది ఎటు పక్కనో చెప్పండి ఫస్ట్. మా పక్క మేము చాలా స్పష్టంగా నిండు సభలో చెప్పినాం. స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు, అసలు స్వతంత్ర భారతదేశంలో ఏంటన్నా అసెంబ్లీ జరుగుతుందనంటే ప్రతిపక్ష నాయకులు పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం స్పందించలేదని చెప్పి మొత్తుకోగా మనం చూసినాం. అయినా పట్టించుకొని సర్కార్లని అధికారం ఉంటున్న వాళ్ళని మనం చూసినాం. ఇక్కడ రివర్స్ నడుస్తుంది కథ తెలంగాణ అసెంబ్లీలో. ఇక్కడ సామాన్య కుటుంబానికి అండదండలుగా స్వయాన ముఖ్యమంత్రి గారు అధికార పక్షం నుంచి మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పెద్దోళ్ళ దిక్కు వతాసు వలుకుంటా పారిపోతున్నటువంటిది, సభని మొత్తం రణరంగం చేస్తున్నటువంటిది, లేవు ఇంకో పార్టీ వాళ్ళ పేపర్లు తీసుకొని చింపి ఇసిరేస్తున్నటువంటిది, ఈ చిల్లరేషాలు వేస్తున్నటువంటిది చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉంది. మీరు ఎటుపక్క కిషన్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ దిక్కునా లేకపోతే సంపినోళ్ళ దిక్కా లేకపోతే ఎవరి దిక్కు? దీనిపైన బీఆర్ఎస్ కూడా కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ప్రధానంగా ఈ చిత్ర పరిశ్రమ తెలంగాణ నుంచి తరలిపోయే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ దాడి అల్లు అర్జున్ పైన ఘటన పైన కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ఖండించడం జరిగింది. ఏం చెప్తారు? ఇప్పుడు మీకు టికెట్ల రేట్లు పెంచాలి, ప్రోత్సాహకాలు కావాలి, లేకపోతే ఇంకోటి రాయితీలు కావాలని అంటే అన్నిటికీ సహకరించనీకున్నాం. మీరు ఈ సినిమా ప్రమోషన్ దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి మీకు ఏవైతే సహాయ సహకారాలు కావాలో తీసుకున్నారు. ఆడ కావాల్సిందల్లా అనుమతి ప్రకారం, చట్ట ప్రకారం పోవాలి. అవునా కదా? ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా కదా అని చెప్పి నువ్వు తప్పు చేసినా, నువ్వు అవతలని చంపేసినా, లేకపోతే ఇంకోని రేప్ చేసినా మిమ్మల్ని కాపాడేటోడు కావాలా? ఏందన్నట్టు దాని మీద? అంటే చిత్ర పరిశ్రమను వెళ్ళిపోతుంది అంటే చిత్ర పరిశ్రమ మొత్తం కూడా తప్పు చేసిన దిక్కు నిలబడుతుంది. వాళ్ళని ఎందుకు స్థాయి కిందికి చేసి మాట్లాడతారు? ఎవరైనా చెప్పిర్రా? చిత్ర పరిశ్రమ అల్లు అర్జున్ మీద ఆయన దాడి చేసినా, ఆయన వాళ్ళు ఒకరు చచ్చిపోయినా సరే మేము అల్లు అర్జున్కి మద్దతు చేస్తాం, మా వైఖరి ఇట్లనే ఉంటుంది. చిత్ర పరిశ్రమ అంటే చట్టాలు మాకు పనిచేయవు కాబట్టి మాకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాం అనేటటువంటిది ఉంటుందా? అట్లా ఉండదు. దయచేసి చిత్ర పరిశ్రమను మొత్తం కూడా దీంట్లో యూనిట్ చేసి తగ్గించి చూడాల్సినటువంటి అవసరం లేనే లేదు. తెలంగాణలో టాలెంట్ లేకనో, తెలంగాణలో సినిమాలు తీయలేకనో, లేకపోతే తెలంగాణలో వనరులు కరువైనటువంటి అవకాశము, పరిస్థితులు ఎప్పటికీ కూడా లేవు. నిండు కుండ లెక్క కొత్త తరం అనేటటువంటి పిల్లలు కూడా చదువుతున్నటువంటి తరుణంలో అందరికీ అవకాశాన్ని ఇస్తున్నటువంటి మా యొక్క ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు పోతుంది. బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎవరు చేయొద్దు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ఉప్పు పుక్కాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది.
రైట్ సామాన్యులకి అండగా అయితే శాసనసభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక దీని కావాల్సి ప్రతిపక్షాలు పనిగట్టుకొని విమర్శలు చేస్తా ఉన్నాయి. ఒకవైపు అల్లు అర్జున్ కి సంబంధించిన ఘటన పైన కూడా పూర్తిగా చట్టపరంగా కొనసాగుతుంది. ఇప్పటికీ ఆ చట్టానికి అనుగుణంగా సంబంధించి నాకు జైలు కావచ్చు, బెయిల్ కావచ్చు, అన్నిటిని కూడా రాజ్యాంగానికి అనుగుణంగా చట్ట పరిధి అనుగుణంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే సామాన్యులకు అండగా ప్రజాపాలన కొనసాగుతున్నది, దీంట్లో సామాన్యుల నుంచి కూడా సంపన్నుల వరకు ఒకే చట్టాలు వర్తిస్తాయి. ఇక ప్రజాపాలనకు సంబంధించి కూడా నిక్కచ్చిగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అల్లు అర్జున్ ఘటనకు